వెనకటం ఎట్లుండేదంటే అన్న చెల్లెలంటే చాలా ప్రేమతో అనురాగంతో ఉండేది. అన్న కష్టం వచ్చిందనుకో చెల్లెకి కష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోయి, చెల్లెకి కష్టం వచ్చిందనుకో అన్న కష్టం వచ్చినట్టు ఫీల్ అయ్యేది. చెల్ల కష్టం వస్తే చెల్లెకు వచ్చినట్టే ఫీల్ అయిపోయేటోళ్ళు. అలా ఉండేదట అనమాట అనురాగం అనుబంధం. వచ్చిన ఆవిడ కూడా వాళ్ళను మంచిగా చూసుకునేదన్నమాట. ఇప్పుడు అలా లేదు. మీ చెల్లి వస్తుందంటే మీ చెల్లి వస్తే నేను ఉండను, వెళ్ళిపోతాను, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను అని అంటున్నారు. అప్పుడు చెల్లెకి కష్టం వచ్చిందంటే ఆడిడ అప్పు చేసుకొని పోయి అన్నకి ఇచ్చేది. అదే చెల్లెకి కష్టం వచ్చిందంటే వెనకడ మేనమామలు పెళ్ళిళ్ళు చేసాడు, కోడళ్ళకు చెవులు అన్నీ ఎన్నో రకాలు ఉండేది అప్పుడు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. డబ్బు ఉందనుకో ఇలా కలిసిపోతుండ్రు. అదే ఆర్థశీర్షికంగా అయిపోతే అటు వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? రక్త సంబంధం అంటే ఇట్లనే ఉంటుందా చెప్పండి? డబ్బు శాస్త్రం కాదు, మనం డబ్బు తీసుకెళ్ళలేము, మనతో ఏమి రాదు, మంచి చెడు. అవునా కాదా చెప్పండి పిల్లలు? ఆ చెల్లి వచ్చిందంటే మంచిగా చూసుకోండి బేట. అమ్మగా చెప్తున్నా బేట, నేను అమ్మ మాటగా వినండి.